హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా బాబుకి నేను ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. అదే మెజర్మెంట్ తోటి అదే కప్పుతోటి 1 కప్పు కందిపప్పు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు పచ్చిశనగపప్పు, 1 కప్పు పెసరపప్పు అండ్ అలాగే 1 కప్పు పల్లీలు వేసుకున్నాను. మిగిలిన హాఫ్ కప్ ఏంటంటే కాజు, బాదం, పిస్తా అండ్ వాల్నట్స్ యాడ్ చేసుకున్నాను. సో నేను ఈ డ్రై ఫ్రూట్స్ ఏమున్నాయో వాటిని అయితే పక్కన పెట్టేశాను. మిగిలిన వాటన్నిటిని నీట్గా కడిగేసి 2-3 టైమ్స్ చక్కగా వాష్ చేసుకొని దాన్ని మంచిగా ఎండబెట్టుకోవాలి. క్లాత్ మీద ఎండబెట్టేసుకొని ఇలా షాలో ఫ్రై అనేది చేసుకోవాలి. అది కూడా స్లో ఫ్లేమ్లో ఇట్లా ఫ్రై చేస్తూనే ఉండాలి. నాకైతే ఒక 10-15 మినిట్స్ అయితే పట్టింది. కంపల్సరీగా అంత టైం పట్టింది. మరి మనకి ఖచ్చితంగా వేగిందా లేదా ఎలా అంటే నేను ఇలా చూసుకున్నాను. సో వాల్నట్స్ అనేవి మనకి యూజువల్లీ కొంచెం మెత్తగా ఉంటాయి కదా. సో దాన్ని ఏంటంటే నేను ఇట్లా బ్రేక్ చేసి చూసినప్పుడు అది ఈజీగా ఇట్లా బ్రేక్ అయిపోతుంది. అది కొంచెం వేడిగా కూడా ఉంది. అండ్ అలాగే బాగా జీడిపప్పుని కూడా చెక్ చేస్తున్నాను మీకు చూపించడానికి. అది అట్లా అయిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకున్న తర్వాత మన అవుట్పుట్ అనేది ఇలా ఉంటుంది. ఇది కోర్స్లీ గ్రౌండెడ్ అనమాట. నేను బాగా పిండిలాగా కాకుండా కొంచెం రఫ్గా చేసుకున్నాను, సన్న రవ్వలాగా. ఇలా చేసుకున్న తర్వాత 1 కప్పు తీసుకొని డైలీ మార్నింగ్ మనం ఫీడ్ చేసుకోవాలి. అండ్ మీరు ఉగ్గు కూడా బేబీకి ఫీడ్ చేసేటప్పుడు మార్నింగ్ 11 లోపు అయితే బెస్ట్ టైం అని చెప్పి నేను విన్నాను అండ్ కొన్ని వీడియోస్ కూడా చూశాను. సో నవేడేస్ మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియాలో దొరుకుతుంది కాబట్టి మీరు బాగా అవన్నీ కొన్ని చూడండి. పెద్దవాళ్ళు కూడా చెప్పిన వీడియోస్ ఉన్నాయి అండ్ మీరు కూడా మీ పెద్దవాళ్ళని సజెషన్స్ తీసుకోండి. సో అండ్ ఫైనల్లీ మీకు తెలుస్తుంది కదా బేబీకి ఏ ఫుడ్ పడుతుంది, ఏ ఫుడ్ పడట్లేదు, వాళ్ళకి నచ్చుతుందా లేదా అని చెప్పేసి అది కూడా మీరు చెక్ చేసుకోండి. అండ్ సాల్ట్ కానీ షుగర్ కానీ యాడ్ చేయొచ్చు అని అంటారు. నేను ఫస్ట్ 2-3 డేస్ యాడ్ చేయలేదు ఏమీ, నైదర్ సాల్ట్ నా షుగర్. బట్ ఏంటి అంటే తను అసలు తినలేదన్నమాట. సో నేనేమనుకున్నామంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది వస్తుంది కదా. అసలు ఏ టేస్ట్ లేకుండా ఎవరమైనా ఎలా తింటాము. సో అందరూ అయితే షుగరు సాల్ట్ అనేది అవాయిడ్ చేయాల్సిందే కంపల్సరీ అని చెప్తున్నారు. బట్ నేనేం చేశానంటే పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. ఆ తర్వాతనే తను మంచిగా తినడం అనేది స్టార్ట్ చేశాడు. సో అది నేను అబ్జర్వ్ చేసింది. సో అసలు తినకుండా ఉండడం కంటే యాడ్ చేయడం బెస్ట్ అని నాకు అనిపించింది. ఇది నా చాయిస్. మీరు వేయాలి వేయద్దు అని అనుకోవడం మీ చాయిస్. అది మనకు తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి మీరు ఏమేమి యాడ్ చేసుకోవాలి, ఇందులో ఏమేమి యాడ్ చేసుకుంటే మంచిది కాదు అవన్నీ చూసుకొని మీరు ఉగ్గు అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే పిల్లల విషయం కాబట్టి we can't take any risk. So that's it. Thank you for watching our video. Please do like, share and subscribe.